మనసులను విషఊపిలో ముంచి తీస్తూ తాను ఒక నిమిత్తం మాత్ర తెర వెనుక కపట సూత్రధారిగా మన ముందు నిలబడే ఉన్నాడు. ఒక దేశంగా, ఒక దేహంగా, ఒకే ఆత్మగా విహంగ వీక్షణం చేస్తున్న శాంతి కపోతాలను వెంటాడి వేటాడి రక్త వర్షాలను కురిపించడానికి చూస్తున్నాడు. గతమనే సమాధుల నుండి శవాల అస్థి పంజరాలతో తానొక విద్వేష చరిత్ర లిఖితం చేస్తూనే ఉన్నాడు. మనం పవిత్రమనుకునే మందిరాలు, చర్చీలు, మసీదులు అతని కుట్ర కుయుక్తుల్లో చదరంగాలు. కొందరికి ఆయన పాత్ర నిజమనే భ్రాంతి, కొందరికి అతని పాత్ర అబద్ధమనే దిగ్భ్రాంతి. అతడు ఇంకా ఎత్తుగడల వ్యూహంలో మారువేషంలో సంచరిస్తూనే ఉన్నాడు. మనం ఇంకా ఉలిక్కిపడి లేవకపోతే, చలనరహితంగా శూన్యమైపోతే మనం మనలా మిగిలిపోలేం. థ్యాంక్ యూ. మనసులను విషఊపిలో ముంచి తీస్తూ తాను ఒక నిమిత్తం మాత్ర తెర వెనుక కపట సూత్రధారిగా మన ముందు నిలబడే ఉన్నాడు. ఒక దేశంగా, ఒక దేహంగా, ఒకే ఆత్మగా విహంగ వీక్షణం చేస్తున్న శాంతి కపోతాలను వెంటాడి వేటాడి రక్త వర్షాలను కురిపించడానికి చూస్తున్నాడు. గతమనే సమాధుల నుండి శవాల అస్థి పంజరాలతో తానొక విద్వేష చరిత్ర లిఖితం చేస్తూనే ఉన్నాడు. మనం పవిత్రమనుకునే మందిరాలు, చర్చీలు, మసీదులు అతని కుట్ర కుయుక్తుల్లో చదరంగాలు. కొందరికి ఆయన పాత్ర నిజమనే భ్రాంతి, కొందరికి అతని పాత్ర అబద్ధమనే దిగ్భ్రాంతి. అతడు ఇంకా ఎత్తుగడల వ్యూహంలో మారువేషంలో సంచరిస్తూనే ఉన్నాడు. మనం ఇంకా ఉలిక్కిపడి లేవకపోతే, చలనరహితంగా శూన్యమైపోతే మనం మనలా మిగిలిపోలేం. థ్యాంక్ యూ.